రూమ్ లో వంట చేసుకుందామని చూస్తే నా దగ్గర కారం పొడి ధనియాల పొడి అయితే అయిపోయింది. మనం కూర చేసుకోవాలంటే ఖచ్చితంగా కారం పొడి ధనియాల పొడి కావాలి. సరే ఈసారి బయటికి డ్యూటీ పడినప్పుడు తీసుకుందామని చెప్పి ఆలోచిస్తూ ఉంటే వెంటనే నాకైతే డ్యూటీ అయితే పడింది. కాకపోతే ఇది నాకు సింగిల్ డ్యూటీ అయితే కాదు, వాళ్ళైతే వస్తున్నారు. ఒకవేళ వాళ్ళని ఎక్కడైనా డ్రాప్ చేసి నన్ను రిటర్న్ సింగిల్ గా పంపిస్తే నేను ఖచ్చితంగా వెళ్ళి సామాన్లు తీసుకుందామని చెప్పి ఈ వీడియో తీస్తున్నా. దేవుడి దయ వల్ల అనుకునేటే జరిగింది. వాళ్ళనైతే ఒక లొకేషన్ అయితే ఇచ్చి పెట్టాను. అక్కడి నుంచి వాళ్ళైతే నన్ను రిటర్న్ ఇంటికి వెళ్ళమన్నారు. ఏంట్రా వీడు సామాన్ల కోసం అంగడికి పోతానని చెప్పి పెట్రోల్ బంక్ లో దూరుతున్నాడు అనుకుంటున్నారా? ఈ పెట్రోల్ బంక్ లోనే ఒక చిల్లర అంగడి అయితే ఉంది. ఇక్కడైతే మనకు కావాల్సిన మసాలా అయితే దొరుకుతాయి. నా దగ్గర అయితే 40 రియాలు అయితే ఉంది. ఈ 40 రియాలకి నాకేం సామాన్లు వస్తాయో చూపిస్తా చూడండి. ఈ షాప్ పేరు వచ్చేసరికి అరబీలో అయితే రాసినారు. దీన్ని నేను గూగుల్లో తెలుగులో ట్రాన్సాక్షన్ చేశాను. తెలుగులో షాప్ పేరు వచ్చేసరికి అబర్ ఆల్ బరాకా ఆహార పదార్థాల సామాగ్రి అని రాసింది. ఇంకా నాకు కావాల్సిన మసాలా సామాన్లు అయితే లాస్ట్ లో అయితే ఉండే. ఇక్కడ చికెన్ మసాలా, మటన్ మసాలా, కారం పొడి, ధనియాల పొడి అయితే ఉన్నాయి. కానీ నాకు కావాల్సింది కారం పొడి, ధనియాల పొడి. కారం పొడి వచ్చేసరికి 12 రియాలు, ధనియాల పొడి వచ్చేసరికి 6 రియాలు. దాంతో పాటు రెడీమేడ్ చపాతీ అలాగే సమ్మును ఒకటి ప్యాకెట్ అయితే తీసుకున్నా. మొత్తం కలిసి నాకైతే 34 రియాల 50 హలాలు అయితే అయింది. ఒక రియాల్ మన ఇండియా రూపీస్ లో 23.67 పైసలు అయితే ఉంది. మొత్తం ఎంత అయిందో కామెంట్ చేసేయండి.